వెల్కమ్ టు స్మైలీ శశి డ్రీమ్స్ వరల్డ్ ఛానల్. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోదామా. మనం నిద్రపోతున్నప్పుడు చాలా కలలు వస్తూ ఉంటాయి. అయితే చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి. ఏ సమయంలో వచ్చిన కల నిజమవుతుంది, ఏ సమయంలో వచ్చిన కల ఎన్ని రోజులకు జరుగుతుంది అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. సో దాని గురించి క్లారిటీగా చెప్పడానికే స్వప్నశాస్త్రం ప్రకారం మన పెద్దలు చెప్పిన విషయాలు మీకు షేర్ చేస్తున్నాను. సాధారణంగా మనకు వచ్చే కళలను 3 భాగాలుగా విభజిస్తారు. ఒక్కో భాగం 3 గంటలు ఉంటుంది. దీన్నే జాము అని అంటారు. మొదటి జాములో కళలు వస్తే అవి 1 సంవత్సరం లోపు జరుగుతాయి. సో రెండవ జాములోపు కళలు వస్తే అవి 8 నెలల్లో జరుగుతాయి. మూడవ జాములోపు కళలు వస్తే అవి 4 నెలల్లో జరుగుతాయి. 4వ జాములోపు కళలు వస్తే అవి 1 నెలలోనే జరుగుతాయి. సో ఇంతకీ జాము అంటే కొంతమందికి అర్థం కాదు కాబట్టి నేను డీటెయిల్డ్ గా టైం కూడా చెప్తానండి. సో మీరు పడుకోగానే వెంటనే నిద్ర పట్టిన వెంటనే 12 తర్వాత నుంచి సో మీకు 2 గంటల మధ్య వచ్చిన కళలైతే 1 సంవత్సరంలో అండి 1 గంట మధ్య 12 నుంచి 1 గంట మధ్య వచ్చిన కళలైతే 1 సంవత్సరం లోపు జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా రెండవ జాము అంటే 2 నుంచి 3 గంటల వరకు వచ్చిన కళలు సో ఇవైతే మీకు 8 నెలల్లో జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా మూడవ జాము అంటే 3 నుంచి 4 ఈ మధ్యలో వచ్చే కళలు మీకు దాదాపుగా 4 నెలల్లో జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా 4వ జాము అంటే తెల్లవారుజామున 4:30, 4 నుంచి 6 మధ్యలో వచ్చే కళలు 1 నెలలో జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా సూర్యోదయ కాలంలో వస్తే అంటే మనకి సరిగ్గా సూర్యోదయ కాలంలో వచ్చిన కళ అయితే ఆ రోజే జరిగే అవకాశం ఉంటుంది. దాదాపుగా ఇది 5:30 నుంచి 6:30 మధ్యలో ఉంటుందండి. సో నాకైతే పర్టికులర్ గా ఒక కళ నిజంగా జరిగింది. సో 5:30 తర్వాత 5:15 ఆ టైంలో నాకు ఒక కళ వచ్చింది. నేను సరిగ్గా కళ్ళు తెరిచి చూసేసరికి 6 అయిందండి. సో నాకైతే కరెక్ట్ గా ఎలా వచ్చిందో అలాగే నా లైఫ్ లో జరిగిందండి. నేనైతే షాక్ అయ్యాను. అప్పటి నుంచి నాకు ఈ డ్రీమ్స్ మీద ఇంట్రెస్ట్ కలిగి నేను ఇవన్నీ కూడా మీకు షేర్ చేస్తున్నాను. సూర్యోదయ కాలంలో వస్తే ఆ రోజే జరిగే అవకాశం ఉంటుందని స్వప్నశాస్త్రంలో చెప్పబడింది. అయితే శాస్త్రం ఎంత చెప్పినా కూడా అనుభవంలోనే మనం ఎక్కువగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ స్వప్నశాస్త్ర ఫలితాలన్నీ కూడా భీష్ముడు ధర్మరాజుకు ఉపదేశించినట్లుగా మన పురాణాలు చెబుతున్నాయి. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశ సంబంధమైన కళలను వివరిస్తూ మనుష్య, జంతు, పక్షి సంబంధమైన కళల గురించి వివరిస్తూ మిగిలిన వాటిని ఇతర కళలుగా విభజించడం జరిగింది. ఆధునిక విజ్ఞానం అనుసరించి ఈ స్వప్న ఫలితాలు వివరించే విశ్లేషణాత్మక గ్రంథాలు కూడా చాలానే ఉన్నాయి. పూర్వకాలంలో కళల గురించి తెలియజేసే విశేషాలు తెలుసుకున్నారు కదా. మళ్ళీ ఇంకొక వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్.